హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేష్ రాజ్ జర్నీ. చూడండి, పార్ట్నర్ వెహికల్ అయితే వచ్చింది. కొద్దిగా రివర్స్ అయితే రమ్మని చెప్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే వర్క్ అనమాట ఇప్పుడు. సో బ్యాక్ సైడ్ అయితే ఇండికేటర్, టర్న్ ఇండికేటర్ లైట్స్, బ్రేక్ లైట్స్, సో అవైతే చెక్ చేసి ఏవైతే బల్బులు కాలిపోయినాయో అవైతే చేంజ్ చేయాలా. చూడండి, క్యాప్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో లైట్స్ ఒక క్యాప్ రిమూవ్ చేసేసి, సో ఏ లైట్ అయితే వెలగట్లేదో అది చెక్ చేసి సో చేంజ్ అయితే చేయాలా. సో ఎలక్ట్రీషియన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను, శివ అన్న దగ్గరికి. అన్న అయితే బిజీగా ఉన్నాడు, అన్న హెల్పరు. సో ఇద్దరు బిజీగా ఉండడంతో నేనైతే స్టార్ట్ చేశాను అనమాట వర్క్. క్యాప్ రిమూవ్ చేసి చూస్తే ఒక 2 బల్బ్స్ అయితే కాలిపోయినాయి. పార్కింగ్ లైటు ప్లస్ బ్రేక్ లైట్, పార్కింగ్ లైట్ కాలిపోవడంతో అవి 2 తీసుకొని వస్తాను అనమాట. సో చూడండి, షాప్ అయితే అన్నది. ఈ అన్నే షాప్ కి ఓనరు కమ్ ప్రొపరైటరు, ఎండి అన్ని. సో అన్న అయితే చాలా మంచోడు, నీట్ గా చేస్తాడు వర్క్. డైనమో వర్క్ కానీ ఏ వర్క్ అయినా, ఎలక్ట్రిషియన్ వర్క్ ప్రతి వెహికల్ కి అన్ని అన్న అయితే నీట్ గా చేస్తాడు అనమాట. ఏ వెహికల్ అయినా ఇక్కడికే తీసుకొస్తాను నా హ్యాండ్ ఓవర్ లో ఉన్నట్టుగా. సో చూడండి, మళ్ళీ పార్కింగ్ లైట్ అయితే కాలిపోయింది. సో పార్కింగ్ లైట్ కోసం అయితే వచ్చాను. ఇంతకుముందు బ్రేక్ లైట్ అయితే తీసుకున్నా, ఇప్పుడు పార్కింగ్ లైట్ తీసుకున్నా. 2 సైడ్స్ అవేనమాట, పార్కింగ్ బ్రేక్ లైట్స్ అయితే వెలగట్లేదు. సో 1 సైడ్ అయితే అయిపోగా వచ్చింది, చేంజ్ చేసేసాను. సో చూడండి, రబ్బర్ బీడింగ్ ఉంటుందన్నమాట ఆ యొక్క బాక్స్కి, లైట్ బాక్స్కి. సో ఆ రబ్బర్ బీడింగ్ లేకపోతే ఆ డూమ్ అనేది పాడైపోతుంది. సో డిమ్ అయిపోతుంది అనమాట వాటర్ సర్వీస్ చేసినప్పుడు, సో టెంపరేచర్ మారినప్పుడు. చూడండి ఎలా వర్క్ అవుతుందో. ఇండికేటర్ లైట్ బ్లింక్ అవుతుంది, బ్రేక్ లైట్ బ్రేక్ టచ్ చేసినప్పుడు లైట్ వర్క్ అవుతుంది, రివర్స్ గేర్ వేసినప్పుడు రివర్స్ గేర్ లైట్ వెళ్తుంది అనమాట, పార్కింగ్ గేర్ పార్కింగ్ లైట్. చూడండి, అన్నీ వర్క్ అవుతున్నాయి. సో ఇక అయితే చెక్ చేసుకొని సో పైన డూమ్ అయితే బిగించేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్కి అయితే వచ్చేసాను. రైట్ సైడ్ కూడా అదే ప్రాబ్లం అనమాట, పార్కింగ్ లైట్ ప్లస్ బ్రేక్ లైట్ అయితే వెలగట్లేదు. సో రిమూవ్ చేసి ఏ లైట్ వెలగలేదో అది రిమూవ్ చేసి కొత్త బల్బ్స్ అయితే వేస్తాను. చూడండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. చూడండి, ఇది కూడా డూమ్కి క్యాప్ అయితే రిమూవ్ చేసాను. ఈ డూమ్కి చుట్టూ రబ్బర్ బీడింగ్ అయితే వస్తుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఆ రబ్బర్ బీడింగ్ లేకపోతే డూమ్ అనేది పాడైపోతుంది. సో ఆ చిన్న రబ్బర్ బీడింగ్ చూసుకోవడంతో చాలా కాస్ట్ అయితే పెట్టాల్సింది, డూమ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా బ్రేక్ లైట్ ప్లస్ పార్కింగ్ లైట్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా లైట్స్ అనేటివి వర్కింగ్ కండిషన్లో ఉంటే బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. సో నాకు కూడా మేజర్ యాక్సిడెంట్ అవ్వడానికి కారణము ముందు పక్క సిమెంట్ ట్రాలీ అనమాట. వెహికల్ సిమెంట్ ట్రాలీకి ఇండికేటర్స్ వెళ్లకుండా పట్ట కప్పేసి కొద్దిగా డస్టీగా ఉంటాయి. ఇక్కడ మనము మంగంపేట ముగ్గురాలు బండి కూడా వెళ్తూ ఉంటాయి కదా ట్రాలీలో, వాటికైతే లైట్స్ 90% వెహికల్స్కి అయితే ఉండవు అనమాట. దానివల్ల బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు రివర్స్ వస్తున్నారా, పార్కింగ్ చేశారా, లేదా ఏంది వెహికల్ వెళ్తుందా వెళ్ళదో కూడా తెలియదు ఫాగ్ ఉన్నప్పుడు. సో అలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా డేంజర్, యాక్సిడెంట్ జరగడంతో చాలా ఇబ్బంది అయితే పడతారు. సో నా మాదిరా. సో అందుకనే వెహికల్కి అయితే ఈ విధంగా ఇండికేటర్ బల్బ్స్ అయితే చేంజ్ చేసి చెక్ చేస్తున్నాను. బ్రేక్ లైటు, పార్కింగ్ లైటు, రివర్స్ గేర్ లైటు, ఇండికేటర్ లైట్స్ అన్నీ చెక్ చేసి సో వాటికైతే మార్చి చూడండి, డూమ్ అయితే క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేస్తాను. సో 4 స్క్రూస్ అయితే వస్తాయన్నమాట. ఆ స్క్రూస్ అయితే టైట్ చేస్తే సో పని అయితే అయిపోయినట్లు. మీకు ఏమైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫిట్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. కింద ఎల్ఈడి లైట్ కనిపిస్తుంది కదా నెంబర్ ప్లేట్ దగ్గర, అది కూడా రివర్స్ గేర్ వేసామంటే ఆ లైట్ కూడా వెలుగుతుంది. ఎందుకంటే నైట్ టైం ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో అంత లైటింగ్ అయితే ఉండదన్నమాట, రివర్స్ వెళ్ళేటప్పుడు కనిపించదు. సో రివర్స్ గేర్ వేస్తూనే ఆ లైట్ వెలుగుతుంది, వెలిగినప్పుడు మనకు ఈజీగా ఉంటుంది అనమాట వ్యూ. చూడండి, బ్రేక్ లైటు, ఇండికేటరు, సో అన్నీ వర్క్ అవుతున్నాయి. చూడండి, సక్సెస్. సో వెహికల్ అయితే ఇంకా లోడింగ్ పంపించేస్తున్నా. బాయ్.